సాక్ష్యం. మనుష్యుడు తన గురించి తాను చెప్పుకునే సాక్ష్యమే వారిలోని గర్వానికి మూలం. నేను చేసినది, నేను సాధించినది, నేను ఉంటున్నది, నేను చదివినది, నేను తెలుసుకున్నది అని చెప్పే స్వరంలో దేవుని సాక్ష్యం కనిపించదు. అక్కడ మన నేను మాత్రమే ఉంటుంది. కానీ యేసు తన జీవితంలో తానే తన గురించి సాక్ష్యమిచ్చినా అది గర్వంతో కాదు, తండ్రి సత్యాన్ని వెల్లడించడానికే. యోహాను సువార్త 8వ అధ్యాయము 18వ వచనం. నేను నా విషయమై సాక్ష్యమిచ్చుచున్నాను, నన్ను పంపిన తండ్రియు నా విషయమై సాక్ష్యమిచ్చుచున్నాడు. మన జీవితాల్లోనూ అదే నేర్చుకోవాలి. మనకు గౌరవం, ప్రతిష్ట, పేరు వచ్చినప్పుడు మనమే మన గురించి సాక్ష్యం చెప్పుకోవాలనిపిస్తుంది. కానీ యేసుక్రీస్తు చూపించిన మార్గం అది కాదు. తండ్రి సాక్ష్యం మన సాక్ష్యంగా మారాలి. మన గురించిన సాక్ష్యాన్ని మనం కాదు, తండ్రి అయిన దేవుడు చెప్పాలి. యోహాను సువార్త 5వ అధ్యాయం 31, 32 వచనాలు. నేను నా విషయమై సాక్ష్యమిచ్చిన ఎడల నా సాక్ష్యం సత్యము కాదు, నా విషయమై సాక్ష్యమిచ్చువాడు వేరొకడున్నాడు. యేసు ఇక్కడ చెప్తున్నది నా మాటల కన్నా నా జీవితంలో దేవుడు చెప్పినదే నిజమైన సాక్ష్యం అని. మన మాటలు కాకుండా శిలువ శక్తితో కొనసాగే మన క్రియలు, క్రీస్తు యేసులో మన ఆత్మీయ జీవితము, ప్రతి పరిస్థితుల్లో దేవునిపై విశ్వాసము, విధేయత, యేసయ్యలా ప్రేమించే, క్షమించే, పరిశుద్ధంగా జీవించే ప్రవర్తననే సజీవమైన సాక్ష్యాన్ని తెలియజేస్తాయి. మన జీవితాల్లోనూ దేవుడు మన గురించి సాక్ష్యమిచ్చే స్థితికి రావాలి. ప్రజలు మన పేరుతో కాకుండా దేవుని కృపతో గుర్తించాలి. మన నోటి సాక్ష్యం తక్కువైనా మన జీవితం సాక్ష్యంగా మారాలి. దేవుడు మనం చెప్పే మాటల కన్నా మనం ఉండే విధానాన్ని సాక్ష్యంగా ఉపయోగిస్తాడు. జయించిన వారితో కలిసి నీ సింహాసనమునే చేరగా, జయించిన వారితో కలిసి నీ సింహాసనమునే చేరగా, ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ, ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ, ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో.